నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వాడి వేడిగా సాగిన మున్సిపల్ కౌన్సిల్ ప్రత్యేక సమావేశం. మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల సమ్మెకు మద్దతు తెలిపిన అంగన్వాడీలు, పలు రాజకీయ పార్టీ నేతలు. పట్టణ టీడీపీ కార్యాలయంలో నూతన సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది. రాష్ట్ర బీసీ సాధికార డైరెక్టర్ తాడిశెట్టి వెంకటేశ్వరరావు రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్ను మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనందబాబు ఆవిష్కరించారు. కార్యక్రమంలో పలువురు బీసీ నేతలు పాల్గొన్నారు. సగర సాధికార కమిటీ చైర్మన్గా ఉన్నాడు. వారు నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలతో తెనాలి, వేమూరు నియోజకవర్గ పరిసర ప్రాంతాల ప్రజలకి శుభాకాంక్షలు తెలియజేస్తూ క్యాలెండర్ రూపొందించారు. తాడిశెట్టి వెంకటేశ్వరరావు న్యాయవాదిగా తెలుగుదేశం పార్టీకి విస్తృతమైన సేవలు అందిస్తూ ఉన్నాడు. అదేవిధంగా తన వృత్తిలో కూడా ఒక నిబద్ధతతో న్యాయవాదిగా పార్టీ కార్యకర్తలకు అనేక రకాలుగా అండగా ఉంటామన్నాడు. రాబోయే రోజుల్లో నూతన సంవత్సరంలోకి అడుగుపోతా ఉన్నాం. ఈ 4 సంవత్సరాలు 8 నెలల కాలం జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఒక దురదృష్టకరమైనటువంటి గడియలు గడిపాం. చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా అనేక రకాల ఇబ్బందులు పడ్డారు. రాబోయే నూతన సంవత్సరంలో 100 రోజుల్లో మొత్తం అయిపోబోతా ఉంది ఎన్నికలన్నీ కూడా ప్రక్రియ అంతా. ఈ జగన్మోహన్ రెడ్డి అనే భూతాన్ని నూతన సంవత్సరంలో సంక్రాంతి శుభ సందర్భంలో వదిలించుకోవడానికి ఈ జగన్మోహన్ రెడ్డిని రాష్ట్రం నుంచి తరిమి కొట్టడానికి ఒక ప్రతినిధి అవసరం ఉంది. రాష్ట్రాన్ని బాగు చేసుకోవాల్సిన అవసరం ఉంది. విడిపోయిన రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో దినదినాభివృద్ధి చెందుతున్న సమయంలో ఒక్క ఛాన్స్ ప్లీజ్ అని చెప్పి మభ్యపెడితే ప్రజలు అవకాశాన్ని ఇచ్చారు. ఈ రాష్ట్రాన్ని ముందుకు గత 4 సంవత్సరాలు 8 నెలల నుంచి కూడా మన రాష్ట్రాన్ని ఒక 20 సంవత్సరాల వెనక్కి పంపించారు మరి జగన్మోహన్ రెడ్డి గారు. సైకో పాలనలో మనందరం కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, చిన్న కార్యకర్తలు, పెద్ద కార్యకర్తలు కూడా ఎన్నో ఇబ్బందులు పడి మరి ఇది చేశారు. అయితే 1983 నందమూరి తారక పార్టీ పెట్టినప్పుడు బీసీలు అందరూ కూడా ఈ పార్టీకి అండగా ఉండి ఈ పార్టీకి మరి అండగా ఉన్నారు. అప్పటి నుంచి ఇప్పుడు కూడా వాళ్ళందరూ కూడా మరి అండగా ఉండి ఈ పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు. ఇప్పుడు మరి బీసీ కులం నుంచి మరి మన తాడిశెట్టి వెంకటేశ్వర గారు నేను ఈ పార్టీ ఎన్ని పదవులు ఇచ్చినా పదవులు నిర్వర్తిస్తూ ఆయన యొక్క అడ్వకేట్ పదవిని చక్కగా పూర్తి చేసుకుంటూ మరి ఒక క్రమశిక్షణ నడుస్తున్నారు. వారికి మరి నూతన సంవత్సరం మరి సంక్రాంతి సమస్యల పరిష్కారం కోరుతూ మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు చేపట్టిన సమ్మె 6వ రోజుకు చేరింది. అంగన్వాడీ టీచర్స్ మరియు ఆయాలు ధర్నా శిబిరం వద్దకు వచ్చి సంఘీభావం తెలిపారు. మున్సిపల్ వర్కర్స్ పోరాటానికి తమ సంఘం మద్దతు సంపూర్ణంగా ఉంటుందని, ఉభయ సంఘాలు కలిసి ఐక్యంగా ఉండి డిమాండ్లు సాధించే వరకు పోరాడదామని పిలుపునిచ్చారు. వేర్వేరు సంఘాలు అయినా మనమంతా ఒకటేనని తెలిపారు. సిఐటియు నాయకులు షేక్ హుస్సేన్ వలీ, కేబీ ప్రసాద్ మాట్లాడుతూ ఒక సంఘానికి మరో సంఘం సంఘీభావం ప్రకటించడం ఆహ్వానించదగిందని, పెరుగుతున్న చైతన్యానికి ఇది నిదర్శనమని, మీరు సరైన దారిలో రైట్ పాత్ ను ఎంచుకున్నారని చెప్పారు. ఉభయ సంఘాలు వారిని కొనియాడారు. మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు ఎం వెంకటేశ్వర్లు, ఎం పద్మ అంగన్వాడీ కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ మున్సిపల్ కార్మికుల యొక్క సమ్మె, అంగన్వాడీ వాళ్ళ యొక్క సమ్మె గురించి మీరు ఎజెండాలో పెట్టండి, చర్చ చేయండి, ఒక తీర్మానాన్ని చేసి ప్రభుత్వానికి పంపించండి. అట్లా చేయడం ద్వారానే మా పట్ల మీకు సానుభూతి ఉన్నట్లు, మా పట్ల మీకు సౌహార్దత ఉన్నట్టు, మీరు మాకు సంఘీభావం తెలియజేసినట్టు అధికార పార్టీ కానీ, ప్రతిపక్ష పార్టీలు కానీ, లేకపోతే ఇండిపెండెంట్లు కానీ ఎవరన్నా కానీ ఒకరినొకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. మీ వల్లే నష్టం, మీ వల్లే నష్టం అని చెప్పేసి ఆ దుమ్మెత్తి పోయటం కాకుండా ఇవాళ ఈ సమస్యని ఎజెండాలో పెట్టండి, చర్చ చేయండి.
ఆంధ్ర రాష్ట్రానికి ఆదర్శంగా తెనాలి మున్సిపల్ కౌన్సిల్ నిలబడాలని మేము కోరుకుంటున్నాం. మున్సిపల్ కౌన్సిల్ తీర్మానానికి చట్టబద్ధంగా ఆ రకమైనటువంటి విశిష్టత ఉంది. మొట్టమొదటిగా మీరు ఆ పనిచేసి మిగతా అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చర్చిస్తే బాగుండని చెప్పేసి ఈ కార్మికుల యొక్క పరస్పరం ఒకరొకరు మద్దతు ఇచ్చుకుంటూ మన సమస్య యొక్క పరిష్కారానికి ఉమ్మడిగా ఒకరు కలిసి పనిచేయాల్సిన అవసరం ఈ రోజు ఏర్పడింది. ప్రభుత్వం చర్చల పేరు మీద కాలయాపన చేస్తూ మరోవైపు ఈ సమ్మె నిర్వీర్యం చేయడానికి కావాల్సినటువంటి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తా ఉంది. ఒకవైపు చర్చలు పిలుస్తుంది, మరోవైపు నిర్వీర్యం చేయడానికి కావాల్సిన ప్రయత్నాలు చేస్తుంది. కానీ ఈ ద్వంద్వ వైఖరిని అవలంబిస్తున్నది ఈ ప్రభుత్వానికి ఆలోచింపజేసే విధంగా, మన సమస్యలు పరిష్కారం చేసే విధంగా మనమంతా ఐక్య కార్యాచరణగా ఐక్యంగా కలిసి ముందుకెళ్తాం. సచివాలయ సిబ్బందితో వాటిని తెరిపించింది. మరి ఈ రోజు మీ సమ్మె చేస్తున్నారు. మీ బాధ్యతలు సచివాలయ సిబ్బందికి ఇస్తారా? మీరు చేసే పనులు, మీరు చేసే చెత్త పనులు, ఊడ్చే పనులు, అవన్నీ ఎత్తే పనులు వాళ్ళ చేత చేపిస్తారా? చేపించడానికి సుముఖంగా లేదు. అంటే ఒక వర్గాన్ని కష్టపెడితే ఇంకో వర్గం సైలెంట్ గా ఉంటారు అన్నట్టు చూస్తుంది. అలా ఉంటాము మనందరం ఐక్యతగా. కాంగ్రెస్ పార్టీ తెనాలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు దీక్షలకు తన సంఘీభావం తెలిపారు. పారిశుద్ధ్య కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ముఖ్యంగా కార్మిక వర్గానికి మేము చాలా బాగా చేస్తామని చెప్పి ముఖ్యంగా అట్టడుగు వర్గాల వారి కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ అంతా తీసుకుని ఎక్కువ మెజార్టీతో గెలిచి ఈనాడు పరిపాలన చేసినటువంటి ముఖ్యమంత్రి గారు కానీ తర్వాత మిగతా మంత్రులు కానీ ముఖ్యంగా అట్టడుగులో ఉన్నటువంటి మున్సిపల్ కార్మికులు 4 రోజుల నుంచి సమ్మె చేస్తుంటే వాళ్ళు అడిగిన కోరికలు తీర్చలేకపోవటం చాలా బాధ కలిగిస్తుంది. ఇది సమాన పనికి సమాన వేతనం అనేది సుప్రీంకోర్టు ఇచ్చింది. తర్వాత అందరూ కూడా వాళ్ళు అడిగిన 26,000 అడిగారు. ఇప్పుడు 11,000 ఎంత ఇస్తున్నారన్నారు. అంతేనా? వాళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగస్తులతో పాటుగా ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ తో పాటు సమానమైనటువంటి వేతనం కానీ వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ కానీ ఏమి ఇవ్వకుండా ఎక్కువ భాగం అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టులు తీసుకుంటున్నారు. అసలు కార్మిక సంఘాలు నాయకత్వం పుట్టిందే ఇక్కడి నుంచి. దీన్నే శ్రమ దోపిడీ అంటారు. మున్సిపల్ కార్మికులు చేసే ఏ కార్మికులు చేసేటువంటి సమ్మెకైనా అది ఎవరు అండర్లైనా సిఐటి అయినా ఏఐటీసీ అయినా ఐఎన్టీసీ అయినా మా భారత జాతీయ కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 27/23కు వ్యతిరేకంగా తెనాలి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసనలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వం తీసుకొచ్చిన నల్ల చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని మరియు ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. ఇటువంటి రాజ్యాంగ వ్యతిరేకమైన చట్టాలను తీసుకురావడం వలన ప్రజలకు జరిగిన అన్యాయాన్ని కోర్టు ముందు కాకుండా రెవెన్యూ ఆఫీసర్ల చుట్టూ తిరిగితే ప్రయోజనం ఉండదని, కాబట్టి ఈ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ సీనియర్ న్యాయవాదులు మాదినేని రాంప్రసాద్ మరియు దర్శి శివకోటేశ్వరరావు ఈ చట్టం వలన ప్రజలకు ఏ విధమైన నష్టం జరుగుతుందో క్లుప్తంగా వివరించారు. ఈ యాక్ట్ని ఏదో ఒక రూపంలో గవర్నమెంట్ వారు దీన్ని రిపెల్ చేసుకునే వరకు కూడా మనం ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్ళి గవర్నమెంట్కి దీనివల్ల ఈ నష్టం జరుగుతుంది ప్రజలకు, కాబట్టి దీన్ని మనం పరిశీలించాల్సిందిగా అనేది వాళ్ళకి కలిగే విధంగా మనం స్పందించే విధంగా మనం కూడా కార్యక్రమాలు ఏర్పాటు చేసుకొని మనం రూపకల్పన చేసుకొని ఫెడరేషన్ వాళ్ళు చెప్పిన ప్రకారంగా కార్యక్రమాలను ఆచరించాల్సిందిగాను, అట్లాగే అర్జెంట్ మ్యాటర్లు అనేవి ప్రతి అడ్వకేట్కి ఉంటుంది ఏదో ఒక రూపాన. కానీ కొన్ని సమస్యలకు పరిష్కారం కావాలంటే కొన్నిటిని మనం త్యాగం చేయాలి. అట్లాగే న్యాయవాదులు ప్రతి యాజిటేషన్స్లో కూడా వాళ్ళు త్యాగం చేసి కొన్ని రిజల్ట్ను సంపాదించడం, అట్లాగే ప్రజలకు ఎన్నో విధంగా న్యాయం చేసే విధంగా ఇంతకుముందు కార్యాచరణలు ఏర్పాటు చేసుకోవటం, అలాగే ఉద్యమాలు చేయటం, సఫలీకృతం అవటం, అదేవిధంగా ఈ ఉద్యమాన్ని కూడా మనం సఫలీకృతం చేసుకుందామని మరీ చెప్తాం. తెనాలి బార్ అసోసియేషన్ అధ్యక్షులు మందలపు వేణుగోపాల్, వైస్ ప్రెసిడెంట్ కంచెల చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి గౌరీశంకర్, సీనియర్ న్యాయవాదులు, జూనియర్ న్యాయవాదులు మరియు న్యాయవాద గుమస్తాలు పాల్గొన్నారు. వాళ్ళు కొత్తగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి వాళ్ళు రాజకీయ నాయకులు ఉంటారు, రెవెన్యూ వాళ్ళు ఉంటారు అని కూడా చెప్పలేదు. వాళ్ళు రిజిస్టర్ చేసింది ఫైనల్ వేదం అంట. ఒకవేళ మీకు తేడా వస్తే కనుక మీరు కోర్టుకి వెళ్తానికి వీల్లేదు. మీకు మీ మధ్యలోకి మీరు కనుక బలవంతులు తక్కువైతే కనుక మీకున్న ప్రకృతి ఇచ్చింది ఏంటంటే కోర్టుకి వెళ్తాం. ఆ హక్కును తీసి పారేస్తారు. తీసేసి ఆ రాజకీయ నాయకులు చెప్పిన వాళ్ళే అధికారం అంట. అలానే మీకు 60 ఏళ్ళ నుంచి 100 ఏళ్ళ నుంచి హక్కులు ఉన్నా కూడా
ఆ రిజిస్టర్లో కనుక 2 ఏళ్ళ తర్వాత వేరే వ్యక్తి ఒప్పుకున్నాక దాన్ని తీయించేసే హక్కు మీకు ఒరిజినల్ ఓనర్స్కి ఉండదంట. ఎవరు వారసులు కాదు అనేది కూడా ఆ రాజకీయ వ్యక్తి నిర్ణయిస్తారు. డాక్టర్ గోగినేని హరిప్రసాద్ వర్ధంతి సభ కొత్తపేటలోని డాక్టర్ గోగినేని ఉమా హాస్పిటల్ నందు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ పాల్గొన్నారు. ముందుగా గోగినేని హరిప్రసాద్ రావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గోగినేని హరిప్రసాద్ రావు స్మారక స్కాలర్షిప్ పేరు మీద చదువులో ప్రతిభ కనబర్చిన పేద విద్యార్థులకు నరేంద్ర కుమార్ చేతుల మీదుగా స్కాలర్షిప్ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చదువులో ప్రతిభ కనబర్చిన పేద విద్యార్థుల కోసం మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోగినేని ఉమా వారి కుటుంబ సభ్యులు సహకారంతో గోగినేని హరిప్రసాద్ రావు స్మారక స్కాలర్షిప్ పేరు మీద సాయం అందించడం అభినందనీయమని అన్నారు. పేదల కోసం గోగినేని హరిప్రసాద్ రావు స్మారక ట్రస్ట్ గత కొన్ని సంవత్సరాలుగా అనేక మంది పేద విద్యార్థులకు విద్యాభివృద్ధికి ఆర్థిక సాయం అందించి గొప్ప మనసు చాటుకున్నారన్నారు. డాక్టర్ ప్రసాద్ గారు అలాగే శ్రీమతి గోగినేని ఉమ్మగారి కుటుంబం ఆయన జ్ఞాపకార్థం ఆయన ఆశయాల్ని కొనసాగించడానికి ప్రతిభా పురస్కారాలు ఇవ్వటం జరుగుతూ ఉంది. గత 3 సంవత్సరాలుగా ఈ ప్రతిభా పురస్కారాలు ఎవరైతే ప్రతిభ కలిగిన విద్యార్థులు, ఆర్థికంగా వెనుకబాటుతనంలో ఉన్న విద్యార్థులు, చదువుకోవాలనే తపన, సాధించాలనే తపన ఉన్న విద్యార్థులను గుర్తించి గత 3 సంవత్సరాలుగా 4 విద్యార్థులకి ఈ పురస్కారాలు ఆర్థిక సహాయాన్ని అందజేయడం జరుగుతూ ఉంది. మంచి ఆశయం కోసం ఆయన జ్ఞాపకార్థం ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకున్నారు. మరి విద్యార్థులకు చదువుకు సహాయం చేయటం అంటే జీవితాంతం వాళ్ళు ఎదగటానికి సహాయంగా తోడ్పాటుగా ఉండే ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకున్నందుకు మనస్ఫూర్తిగా అభినందన. ఈడబ్ల్యూఎస్ కోటాలో 38th ర్యాంక్ నేషనల్ లెవెల్లో, అలాగే నేషనల్ లెవెల్లో ఓసీ కేటగిరీలో 479 ర్యాంక్. ఆ బాబుని రూపేష్ కుమార్ని ఎంచుకుని జిప్మర్లో అసలు ర్యాంక్ చూడగానే మేము అనుకున్నాం ఈ బాబుకి అందివ్వాలని. అలాగే తనకి జిప్మర్లో కూడా రావటం జరిగింది. అయితే ఇప్పుడు ఆ బాబుకి మరి సెలవులు గ్రామానికి రావటం జరిగింది కాబట్టి నరేంద్ర గారి చేతుల మీదుగా 1 lakh రూపీస్ ఆ బాబుకి అందజేస్తే తనకి రేపటి రోజుల్లో మరి చదువుకొని ఇంకా ఎంతో పైకి వెళ్ళటానికి అది మంచి అవకాశం ఉంటుందని ఆలోచించాం. అలాగే ఈనాడు గాయత్రి గత 3 ఏళ్లుగా కూడా ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి సహాయం కాకుండా మా వంతు తనకి మరి 19,000, ఎందుకంటే ఏదైతే ప్రభుత్వం నుంచి వారికి పూర్తిగా రావట్లేదో ఆ మొత్తాన్ని మేము అందించాలని ఆలోచన చేయటం, ఆ పాపకు కూడా ఆ సహాయాన్ని. సమస్యల పరిష్కారం కోరుతూ అంగన్వాడీ కార్యకర్తలు మరియు హెల్పర్స్ చేపట్టిన నిరవధిక సమ్మె 18వ రోజుకు చేరింది. ప్రభుత్వం తమకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని, కనీస వేతనం 26,000 ఇవ్వాలని, సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి గ్రాట్యుటీ ఇవ్వాలని, అన్ని రకాల బకాయిలు చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు కొల్లిపర బాబు ప్రసాద్, యూనియన్ గౌరవ అధ్యక్షులు షేక్ హుసేన్ వలీ, ప్రెసిడెంట్ అనురాధ, ప్రధాన కార్యదర్శి ఏవిఎన్ కుమారి, జ్యోతి, ఎలిజబెత్, రమాదేవి, చంద్రకళ, హైమావతి, అంజనా కుమారి తదితరులు పాల్గొన్నారు. ఇవాళకి 18 రోజులండి మేము సమ్మె చేస్తున్నాము. సీఎం గారు అయితే మమ్మల్ని పట్టించుకోవట్లేదు సార్. మేము అక్కడ గుర్తు చేయాలనుకుంటున్నాము. 10th క్లాస్ చదివారు కదా, వీళ్ళకి అంత శాలరీ అవసరమా, కనీస వేతనం కావాలా అని అంటున్నారు సార్. మేము చదివిన 10th క్లాసే నిజమే సార్, కానీ మేము అంగన్వాడీ సెంటర్లో ఎంతవరకు చేస్తున్నామో ఇప్పుడు మీకు తెలియజేయాలనుకుంటున్నాను సార్. పొద్దున్నే సెంటర్ రాగానే ఫొటోస్ అప్లోడ్ చేయాలి. అక్కడ మేము ఫోటోగ్రాఫర్లు అవుతున్నాం సార్. ఫోన్లో వర్క్ చేయాలి సార్. అక్కడ మేము ఇంజనీర్లు అవుతున్నాం సార్. ఫోన్లో వస్తున్న ఏఐనా అవి సరిగ్గా పని చేయకపోయినా అవి మేమే రిపేర్ చేసుకుంటున్నాం సార్. అక్కడ ఇంజనీర్లుగా మేము పనికొస్తున్నాం సార్. పిల్లలకి బాగాపోతే వాళ్ళకి ట్యాబ్లెట్లు వేయడం కానీ హాస్పిటల్కి తీసుకెళ్ళడం కానీ చేస్తున్నాం సార్. అక్కడ మేము నర్సులు అవుతున్నాం సార్. ఫ్రీ స్కూల్కి సంబంధించిన బొమ్మలు మేము తయారు చేసుకోవాలి సార్. అక్కడ మేము క్రియేటర్స్ అవుతున్నాం సార్. సిబి ఈవెంట్లని కొన్ని ఈవెంట్స్ వేయాల్సి వస్తున్నాం సార్. అక్కడ మేము ఈవెంట్ మేనేజర్ అవుతున్నాం సార్. ఇన్ని వర్క్లు ఒక అంగన్వాడీ టీచరే చేస్తుంది సార్. కనీసం ఈ రోజుల్లో ఒక భార్యాభర్త ఇద్దరూ సంపాదిస్తే కానీ ఇంట్లో గడవడం చాలా కష్టంగా ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఇంట్లో నుంచి పనికి బయటకు వెళ్ళాలి అంటే వాళ్ళ పిల్లలు ఎక్కడ వదలాలి అనే సేఫ్ సైడ్ లేదు. అలాంటి పరిస్థితుల్లో మాకు అంగన్వాడీ టీచర్ దగ్గర వదిలిపెడితే చాలా సేఫ్ సైడ్, మా పిల్లల్ని వదిలిపెట్టి మేము పనికి వెళ్ళొచ్చు అని
చాలామంది తల్లులు ఫీల్ అయ్యి ఆ పిల్లల యొక్క పోషణ బాధ్యత, వాళ్ళ జాగ్రత్తలు, వాళ్ళ యొక్క చదువుల విషయం కూడా మేము తీసుకొని ఒక అంగన్వాడీ కార్యకర్త చేస్తున్న పని అంటే ఈ విషయాలన్నిటి గురించి అంగన్వాడీ కార్యకర్త బాధ్యత వహిస్తూ పనిచేస్తున్నారండి. అయితే ఒక అంగన్వాడీ వ్యవస్థ ఎలాంటిది అంటే బ్రిడ్జ్ టు ద హోమ్ అండ్ స్కూల్ అనమాట. స్కూల్కి హోమ్కి ఉన్న బ్రిడ్జే అంగన్వాడీ స్కూల్ అనమాట. ఇలాంటి ఒక మంచి పొజిషన్ అంటే ఒక వ్యవస్థని తయారు చేసిన గవర్నమెంట్ అందరికీ నేను ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. ఇలాంటి గొప్ప వ్యవస్థని తయారు చేశారు, బాగుంది, గౌరవ వేతనం ఇస్తున్నారు, చాలా చాలా ధన్యవాదాలు మీ అందరికీ. కాకపోతే ఈ వ్యవస్థని పటిష్టం చేయాల్సిన శుక్రవారం జరిగిన కౌన్సిల్ ప్రత్యేక సమావేశం వాడివేడిగా సాగింది. మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక సమావేశానికి అధ్యక్షత వహించారు. తెనాలి మంగళగిరి ప్రధాన రహదారి సుందరీకరణ పనులకు సుమారు 40 లక్షల నిధులతో టెండర్లు పిలవటాన్ని టీడీపీ సభ్యులు అభ్యంతరం తెలిపారు. పట్టణంలో రోడ్లు, డ్రైన్లు, అవసరమైన పనులు ఎన్నో ఉంటే అవసరం లేని చోట పెద్ద మొత్తంలో నిధులు కేటాయించడం ఏమిటని ప్రశ్నించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రోడ్డు వెంబడి విగ్రహాలు ఏర్పాటు చేయకూడదు అన్న నిబంధనలు ఉన్నా వాటిని కాదని ఎందుకు విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నారు? అసలు వాటికి అనుమతులు ఉన్నాయా? ఉంటే చూపించాలని టీడీపీ సభ్యులు కోరారు. రోడ్డు పక్కన విగ్రహాలు పెట్టే దగ్గర బ్యూటిఫికేషన్ కోసం 40 లక్షల రూపాయల ప్రమాణం. ఒక్క ప్రాంతంలోనే ఒక చిన్న ఏరియా, పెద్ద అందరికీ ఉపయోగకరమైనది కూడా కాదు. ఆ ఒక్క ప్రాంతంలో 40 లక్షల రూపాయలు అక్కడ వృధాగా ఖర్చు పెడుతున్నారని నాకు అనిపిస్తుంది అధ్యక్ష. అది ఇప్పటివరకు టెండర్ కూడా ఆమోదం అయిపోయింది. కానీ ఇంత డబ్బులు ఒకే చోట పెట్టడం వల్ల ఇన్ని పనులు లోకల్ గా ఎన్నో పనులు ఆగిపోతున్నాయి. రోడ్ల మీద కూడా చూస్తున్నాం, ఎంతో గుంతలు ఉన్నాయి అని చెప్పి గవర్నమెంట్ ని కూడా చాలా మంది నిందిస్తా ఉన్నారు. రోడ్ల మీద విగ్రహాలు పెట్టడానికి వీల్లేదు, అలాంటి ఏదైనా ఉంటే కుదరదా అని చెప్పి సుప్రీంకోర్టు పర్మిషన్ ఉందా? అది మీకు కావాలంటే చెప్పండి, చెప్పండి. ఎందుకంటే సుప్రీంకోర్టు ఒక రూలింగ్ వచ్చింది. ఆ రూలింగ్ మనం పాటించాలని రూల్ ఉందా లేదా? దీనికి అధికార పార్టీ సభ్యులు బదులిస్తూ టీడీపీ సభ్యులకి విగ్రహాల ఏర్పాటుకి అభివృద్ధికి తేడా తెలియడం లేదని, అసలు అనుమతులు లేకుండా విగ్రహాలు ఏర్పాటు చేసింది గత పాలనలో టీడీపీనేనని అన్నారు. అభివృద్ధి జరగకుండా టీడీపీ సభ్యులు అడ్డుకుంటున్నారని వైసీపీ సభ్యులు ఆరోపించారు. మరి గత 2017-18 చూసుకుంటే మొట్టమొదటిగా పర్మిషన్ పెట్టిన విగ్రహం వాళ్ళే. 2016-17 సంవత్సరంలో పర్మిషన్ లేకుండా పెట్టిన మొట్టమొదటి విగ్రహం దగ్గర నుంచి విగ్రహాలు ఏ పర్మిషన్ ఉందో చెప్పాలి. 17, 16, 17, 18 సంవత్సరాలు పెట్టిన విగ్రహాలు లిస్టు ఇస్తే తెలిసింది అధ్యక్ష. గత పాలకులు ఎవరున్నారు? మీరున్నారు. ఈ టైంలోనే ఫస్ట్ విగ్రహాలు స్టార్ట్ అయింది. విగ్రహాలు జగన్ పెట్టారు, పర్మిషన్ పెట్టారు. పర్మిషన్ లేకుండా స్టార్ట్ చేసిన మీరు అదేవిధంగా రణరంగ్ చౌక్ వద్ద పార్క్ అభివృద్ధికి 25 లక్షలు కేటాయించారని, అక్కడ అంత మొత్తం ఖర్చు చేసి అభివృద్ధి చేయాల్సింది ఏమీ లేదని టీడీపీ సభ్యులు ప్రశ్నించారు. ఇందులో భాగంగానే 2-3 లక్షల రూపాయల పనులు అసలు కౌన్సిల్ దృష్టికి రాకుండానే ఆమోదం తెలుపుకుంటున్నారని, దీనిపై వివరణ తెలపాలని టీడీపీ సభ్యులు కోరగా కమిషనర్ జస్వంతరావు మాట్లాడుతూ 5 లక్షల వరకు కమిషనర్కు ఆమోదం తెలిపేందుకు అధికారం ఉంటుందని, దీనిని అత్యవసర సమయంలో ఉపయోగించడం జరుగుతుందని, కౌన్సిల్ దృష్టికి రాకుండా నిధులు కేటాయించడం
ఆరోపించడం అనేది అవాస్తవమని తెలిపారు. కమిషన్ శాంక్షన్ చేస్తాడు, కమిషన్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇస్తాడు, టెండర్ ఫైనలైజేషన్ చేసే అధికారం కూడా కమిషన్ ఉంది. ఇది ఇప్పుడు కాదు, 2015 సంవత్సరంలో ఇచ్చారు, అది టీడీపీ గవర్నమెంట్ లోనే ఇచ్చారండి. అది కమిషన్ కి పూర్తి అధికారంలో 5 లక్షల వరకు. 5 లక్షలు దాటి ఏదైనా ఉంటే కౌన్సిల్ తీసుకొస్తారు. ఇక్కడ ఏమి ఇప్పుడు మన గౌరవ మెంబర్ గారు అడిగినట్లు ఇక్కడ ఎవరి నోటీసు లేకుండా ఎక్కడ పని జరగలేదు, ఎక్కడ ఒక రూపాయి కూడా మిస్యూటిలైజ్ కాలేదు. అది కూడా ఆ ఫైల్స్ కూడా కావాలన్నా మీకు చూపిస్తాం. అంటే దాదాపుగా కమిషన్ లెవెల్లో ఎవరైనా వార్డు మెంబర్ వచ్చి ఇచ్చినప్పుడు గవర్నమెంట్ ఆ రోజు నేను ఆలోచించిందంటే ప్రతి ఒక్క విషయాన్ని కూడా కౌన్సిల్కి తీసుకొచ్చి లేటు జరుగుతుందన్న ఉద్దేశంతో కమిషనర్కి కొంత అమౌంట్, అంటే కార్పొరేషన్లకు అయితే 10 లక్షలు, వేదిక కార్పొరేషన్లకు అయితే 20 లక్షలు, అలాగే సెలక్షన్ గ్రేడ్కి అయితే 5 లక్షలు, అట్లా కింద 2 లక్షలు, 1,50,000 రూపాయలు కమిషనర్కి అధికారాలు ఇచ్చారు. ఆ అధికారాన్ని బట్టి ఏదైనా అత్యవసరమైన భావించినప్పుడు కౌన్సిలర్ మెంబర్స్ రిక్వెస్ట్ మేరకు అక్కడ అర్జెన్సీ ఏదైనా ఉంటే. ఈ విషయంపై చర్చ జరుగుతున్న తరుణంలో అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వివాదం నెలకొంది. దీంతో చైర్పర్సన్ సభను కొద్దిసేపు వాయిదా వేశారు. సభ తిరిగి ప్రారంభం కాగానే టీడీపీ సభ్యులు అజెండాలోని పలు అంశాలపై డీసెంట్ అందజేశారు. అనంతరం అజెండాలోని అన్ని అంశాలను ఆమోదిస్తున్నట్లు చైర్పర్సన్ తాడిబిన రాధిక ప్రకటించడంతో సమావేశం ముగిసింది. తెనాలి పట్టణ డెవలప్మెంట్, తెనాలి పట్టణ అభివృద్ధి, తెనాలి పట్టణ శుద్ధీకరణలో భాగంగా గౌరవ శాసనసభ్యులు చేసి పట్టణంలో ప్రముఖులతో చాలా మందితో మాట్లాడి పట్టణ డెవలప్మెంట్ కోసం చేసింది. అధ్యక్ష, సభని తప్పుదారి పట్టడం అనేది కరెక్ట్ కాదు. విగ్రహాలు వేరు, అభివృద్ధి వేరు. ఏంటి వీళ్ళు దయచేసి సభని తప్పుదారి పట్టిస్తున్నారు. కాబట్టి ఇది తెనాలి పట్టణ శుద్ధీకరణలో భాగంగా కాబట్టి దీన్ని మేము ఆమోదిస్తున్నాం. దయచేసి రోజున 29వ తారీఖున 12/2023 ఈ రోజున ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని అంశాలు 19 అంశాలు ఆమోదించడం జరిగింది. అందులో టీడీపీ కౌన్సిలర్ 11వ అంశాన్ని 14వ అంశం వ్యతిరేకిస్తూ జరిగింది. వాళ్ళకి తగిన సమాధానం చెప్పి మేము అన్ని అంశాలు ఆమోదించాము. అదేవిధంగా 2023-24 సవరించిన బడ్జెట్ అంచనాలు మరియు 2024-25 బడ్జెట్ ఆమోదం కొరకు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సభ్యులు ఏకగ్రీవంగా బడ్జెట్ ఆమోదం తెలిపారు. అలానే బడ్జెట్ మీటింగ్ కూడా అన్ని అంశాలు ఆమోదించడం జరిగింది. దయచేసి ఒక మాట చెప్పాల్సిన కోరుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరి దగ్గర కూడా అదే సమస్య ఉంది. ఇప్పుడు ఆల్రెడీ లాస్ట్ టైం చెప్పుకున్నాము, కమిషనర్ గారిని చెప్పుకున్నాం, అందరూ చెప్పుకున్నాం. లాస్ట్ టైం మా గడప జరిగి ఆగస్టులో జరిగింది. గడప జనరల్ అయిపోయింది, ఆగస్టు కాదు జూలైలో జరిగింది. జనరల్ అయిపోయిన తర్వాత కూడా ఇంకా వర్క్ కంప్లీట్ కాదు. గడప పోగా 20 లక్షల రూపాయలకి ఈరోజు కంప్లీట్ కాదు. ఎందుకంటే దాన్ని ఎందుకు పట్టించుకోవట్లేదు, ఏదో ఒక శ్రద్ధ తీసుకొని ఎందుకు పట్టించుకోవట్లేదు అర్థం కాదు. మీ ద్వారా మరి అడుగుతున్న ఏ గారు తర్వాత కరెక్ట్ వారు చెప్పేసి 6,80,000 కంప్లీట్ అయిపోయింది. తర్వాత అక్కడ పొందుపోయిన వారు ఏం చెప్పేసి ఒక ఉన్నాడు, దానిలో వర్క్ జరిగింది. తర్వాత ఇమాం ఖాన్ వారు ఏం చెప్పేసి ఒక దానిలో కూడా జరిగింది. దానిలో డ్రైన్ కట్టింది. ఆ డ్రైన్ కట్టిన తర్వాత ఏంటంటే అది 28వ డివిజన్లో అది ప్యారల్గా గోగుల వారి ఏరియా అని చెప్పేసి అక్కడ ఒక ఎస్టిమేట్ వచ్చింది. దానిలో ఆ రోడ్డు కంప్లీట్ చేసాము. అంటే ఏదైతే ఒక 2 డ్రైన్లు ఉన్నాయో ఆ 2 డ్రైన్లు వచ్చేసరికి ఎస్టిమేట్ వేసేటప్పుడు ఏమైందంటే అక్కడ ఏదైతే స్లోప్స్ పెట్టామో ప్రాక్టికాలిటీ అక్కడ వెళ్ళేసరికి అది పొలాల్లోకి వెళ్ళిపోయింది. ఆ 3 వర్కులు ఏదైతే ఉన్నాయో ఆ 3 వర్కులు చేయించాము. మిగతా పొందుపోయిన వారిని కరెక్ట్ వారిని చేయించాము. మిగతా కూడా కాంట్రాక్టర్ గారికి చెప్పాము. వాళ్ళు ప్రస్తుతం వేరే వాళ్ళు చేస్తున్నారు, తర్వాత చేస్తాను. గత సంవత్సరాల క్రితం మన కౌన్సిల్ ఆమోదించారు.
ఇచ్చాము, కాంట్రాక్టర్ కూడా ఇచ్చాము. అది ఆ రోజు నుంచి మనం ఏదో వాళ్ళు మిషనరీ ఉంటున్నది ఇదని చెప్పుకుంటూ వచ్చాము అధ్యక్ష. ఈ చిట్టింగ్ చేస్తున్నారు అధ్యక్ష, నాకు ప్రజలందరూ చాలా సంతోషించారు. ఈ రోజు కూడా మన పరిస్థితి ఏంటంటే ఆ రోజు ఎట్లుందో ఈ రోజు అట్లా ఉంది. అది ఎందుకు ఆగింది, ఈ కాంట్రాక్టర్ ఎవరు, అసలు ఎందుకు మొదలు పెట్టలేదు, అది దాంట్లో ఇప్పుడు సమ్మర్ వచ్చింది, ఇంకా వర్షాలు ఉండవు, అక్కడ జనం చాలా సంతోషపడ్డారు. ఇప్పుడు క్రమేణా 2 నెలలు వచ్చింది, మొదలు పెట్టలేదు. వర్షం పడి గత ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు టిడ్కో గృహాలు నిర్మించారని వాటికి కనీస మరమ్మతులు కూడా చేయించకుండా ఇవ్వడానికి ఈ ప్రభుత్వానికి 4.5 ఏళ్లు పట్టిందని మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆరోపించారు. పట్టణంలోని 2వ వార్డులో టీడీపీ జనసేన ఉమ్మడి ఎన్నికల మేనిఫెస్టోను ఇరు పార్టీల శ్రేణులతో కలిసి మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో కనీస వసతులు కూడా కల్పించకుండా లబ్ధిదారులకు ఇచ్చి చేతులు దులుపుకున్నారని ఆక్షేపించారు. ప్రజలకు నిజమైన సంక్షేమం, అభివృద్ధి ఒక్క తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు నాయకత్వంలోనే సాధ్యమని తెలిపారు. బాబు ష్యూరిటీ బాండ్లను ప్రజలకు పంపిణీ చేసి చంద్రబాబుని గెలిపించుకుందామని కోరారు. ఏళ్ళని ఏమాత్రం కనీసం ఒక చెంచా సిమెంట్ కూడా నిర్మాణాన్ని ఏ రకంగా అయితే తెలుగుదేశం పార్టీ ఓడిపోయేటప్పటికి ఉందో అదేవిధంగా ఆ నిర్మాణాన్ని ఉంచి వాళ్ళకు వచ్చిన డబ్బులు 2019 మేలో తెలుగుదేశం పార్టీ ఓడిపోతే 2021ని కూడా బ్యాంకుల దగ్గర నుంచి వారి యొక్క నిర్మాణానికి కేటాయించినటువంటి నిధులు విడుదలైతే వాళ్ళ యొక్క సంతకాలు లేకుండా బ్యాంకుల నుంచి ఆ డబ్బుని డైవర్ట్ చేసుకున్నటువంటి మోసపూరితమైనటువంటి ప్రభుత్వం. పైగా ఈఎంఐలు కట్టమని చెప్పి బ్యాంకుల ద్వారా ఒత్తిడి. ఈ రకమైన పరిస్థితుల్లో ఈ యొక్క పట్టణంలో దాదాపు 1470 మంది లబ్ధిదారులు ఉన్నారు. ఇది కాకుండా చాలా గొప్పగా 26,000 పట్టాలు ఇచ్చిన ఘనత, సెంట్ ఇస్తానని చెప్పి 44 గజాలు మాత్రమే ఇచ్చి వసతులు లేకుండా 26,000 గృహ నిర్మాణాలు చేపడుతున్నామని చెప్పి పట్టణాల నుంచి పల్లెటూళ్ళు తీసుకెళ్ళి పట్టాలు ఇచ్చి ఆ పట్టాలని అడ్డం పెట్టుకొని కొన్ని 100 కోట్లు సంపాదించుకున్నటువంటి పరిస్థితి. ఆ పట్టాలకి మెరక వేయటానికి కూడా కొన్ని కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడ్డటువంటి ప్రభుత్వం. ఇది వీళ్ళ సంగతి. పేదవాడి సొంత ఇంటి కల సాకారం, వీళ్ళ అవినీతి వీళ్ళ జేబులోకి వెళ్ళినటువంటి పరిస్థితి, వీళ్ళు జేబులు నింపుకునే పరిస్థితి, వీళ్ళు ఇల్లు కట్టుకునే పరిస్థితి. వీళ్ళు ఆ రకంగా కులుకుతూ ఉన్నారు. ఇవాళ మళ్ళీ వస్తూ ఉన్నారు. ఎందుకు జగన్ మీకు కావాలి, ఏపీ నీడ్స్ జగన్, ఆంధ్రప్రదేశ్కి జగన్ కావాలని చెప్తా ఉన్నారు. ఎందుకు జగను మన పొట్టలు కొట్టి మనకి ఇల్లు కడతానని చెప్పి అవినీతి చేసినందుకు జగన్ కావాలా? రైతులు పంటలు నష్టపోతే ఆ పంటల నష్టానికి పరిహారం ఇవ్వకపోతే అందుకు జగన్ కావాలా? ఉద్యోగస్తులకి సిపిఎస్ ఇస్తానని చెప్పి ఇవ్వనందుకు జగన్ కావాలా? ఎందుకు జగన్ కావాలి? నిన్నో మొన్నో ఆంధ్రని ఆడుదాం ఆంధ్ర, దాన్ని కొద్దిగా మనం చూస్తే ఆంధ్రతో ఆడుతున్నాడు. మామూలు ఆటల ఫుట్బాల్ ఏంటో వాలీబాల్ అంటే ఏంటో తెలియదు, కానీ
ప్రజలతో మాత్రం ఆడుతూ ఉన్నారు. ప్రజలు ఆడే పరిస్థితి దగ్గర రాబోతుందని చెప్పి చెప్పడానికే నా ప్రయత్నం. ప్రజలు ఖచ్చితంగా ఆడతారు. మీతో ఏ రకమైన వాలీబాల్ ఆడాలి, ఏ రకమైన ఫుట్బాల్ ఆడాలి, ఏ రకమైనటువంటి క్రికెట్ ఆడాలి, ఏ రకంగా బాల్ బ్యాడ్మింటన్ మెత్తగా ఉంటే దాన్ని ఎట్ట కొట్టాలి అని చెప్పి ప్రజలు నేర్చుకుంటూ ఉన్నారయ్యా. ఎవరికి ఎంత వాడికి అంత ఇవ్వటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భం. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వాడి వేడిగా సాగిన మున్సిపల్ కౌన్సిల్ ప్రత్యేక సమావేశం. మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల సమ్మెకు మద్దతు తెలిపిన అంగన్వాడీలు, పలు రాజకీయ పార్టీ నేతలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.